సంబంధిత అధికారులతో చర్చించి మీరు ఆర్డర్స్ ఇవ్వాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు 1 లక్ష రూపాయలు వడ్డీకి పోయింది, దాంట్లో ఏం అనుమానం లేదు, వడ్డీకి పోయింది. కానీ ఇంకొక విషయం, ఈరోజు కూడా రైతు 2 లక్షల రూపాయల బాకీ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పటి వరకు చేస్తారో క్లారిటీ ఇస్తలేదు. మీరు ఒక మాట ఏమంటున్నారు, 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతు తన డబ్బుని బ్యాంకులో జమ చేస్తే ఆ సమాచారం మాకిస్తే మేము 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతుకు రుణమాఫీ చేయాల్సిందే మీరు. ఎందుకంటే మీరు 70% చేసినా 80% చేసినా మీరు ఈ 20% చేయకపోతే మీరు 80% మీకు చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ 20% మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు అధ్యక్ష. మీరు జాగ్రత్తగా ఉండండి. 80% చేస్తాం, 70% చేస్తాం, ఈ 20-30 వేలతోనే మాకేం ఇబ్బంది అవుతుంది అంటే ఈ 20-30 మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉండాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రభుత్వం ఎప్పటి వరకు చేస్తుందో క్లారిటీగా చెప్పండి. ఆర్థిక పరిస్థితి మీకు సహకరిస్తలేకపోవచ్చు, వాస్తవాలు చెప్పండి. కానీ బుకాయింపు ద్వారా ప్రజలను నమ్మించలేము. ఒక పక్క మనం ఏం చెప్తున్నాం, ఎస్ఎల్బిసి లెక్కలు 52,000 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి, రుణాలు తీసుకున్నారు రైతులు, 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినామని చెప్తున్నాం. మరి అటువంటిప్పుడు ఇంకా 30,000 కోట్ల రూపాయలు రైతులు బాకీ ఉన్నట్టే కదా. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వేరే అప్పులు ఉన్నా కూడా ఇంకా 22,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టే కదా. క్లియర్గా మీరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారమే 20,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక మాట మాట్లాడు, ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండిండొచ్చు, ఏమని కొంత కేటగిరీ వైజ్ చేస్తే మనం ముందుకెళ్తే కొంచెం ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండకుండా ఈ పథకాన్ని కొనసాగించవచ్చనేమో ఆలోచన ఉండిండొచ్చు. సహజంగా ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఆలోచన వస్తుంది, ఎక్కడ రూపాయి తక్కువ చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేయగలుగుతాం అనేది మీకుంటే ఉండిండొచ్చు. మిగతా దుబారా ఖర్చు చేయండి అధ్యక్ష. ఈరోజు 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా 2.5 నుంచి 5 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 11 లక్షల రైతులు ఉన్నారు. అదేవిధంగా 5 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి రైతులు 4,72,000 ఉన్నారు. అధ్యక్ష, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం 64,000 మాత్రమే ఉన్నారు. నేనేమంటున్నా, గుట్టలకు ఇవ్వకండి, పుట్టలకు ఇవ్వకండి, లేఅవుట్ చేసినటువంటి స్థలాలకు ఇవ్వకండి, ఆ రకంగా ఉన్నటువంటి తీసేయండి, దాంట్లో తప్పేం లేదు. గుట్టలకు ఇవ్వాలని ఎవడన్నా మాట్లాడితే మూర్ఖుడు వాడు. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు సాయం చెయ్యండి. కానీ నేనేమంటే ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీ 1000 కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం, ఆయనకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు వచ్చినా కూడా వాళ్లకు సబ్సిడీలు ఇస్తున్నాం, వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష, రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. మనకున్నట్టు ఫామ్ హౌస్ల తీరు లేవు. దురదృష్టం ఏంటంటే నాయకులకు ఈ మధ్యన ఫామ్ హౌస్లు అయిపోయింది. ఆ నాయకులకు ఏమనిపిస్తాయంటే నా ఫామ్ హౌస్ ఎట్లున్నదో మిగతా ఊళ్ళల్లో రైతుల వ్యవసాయాలు కూడా గట్లనే ఉన్నాయనుకుంటాడు. కానీ నువ్వు కట్టుకున్నట్టు 20 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ల రైతుకి ఇల్లు లేదు, నీకున్నది. నీ ఫామ్ హౌస్ తీరు రైతు వ్యవసాయం లేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ ఆలోచించాలా. ఈ సభ ఆలోచించకుంటే రైతుల గురించి ఇంకెవరు ఆలోచిస్తారు అధ్యక్ష? అందుకే నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఏది ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు చేసినా సరే, మహా అంటే 20 ఎకరాలు 25 ఎకరాల కన్నా ఎక్కువ ఏ రైతు వ్యవసాయం చేస్తలేడు అధ్యక్ష. మహా అంటే 20 ఎకరాలు. ఆ 20 ఎకరాలు చేసే వాళ్ళు కూడా 5% ఉంటారో ఎక్కువలైతే 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా మీకు పెద్ద సేవ అయ్యేది కూడా పెద్దగా ఏముండదు. ఈ 64,000 ఎకరాల గురించి ఆలోచించి మీరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చివరిగా ఇంకొక మాట కూడా ఏమనిపిస్తుంది అధ్యక్ష, 10 సంవత్సరాలు ఈ దేశంలో 11 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. గతంలో 10 ఏళ్ళు కూడా తీసుకోనటువంటి ఎంతో గొప్ప సాయం తీసుకున్నారు కేంద్రం నుంచి. కేటీఆర్ గారు మా నాయకుడు ఒక మాట చెప్పబోతే చివరికి
బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా? ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా? ఆఖరికి బీజేపీ వాళ్ళకు కూడా మైక్ ఇస్తున్నారంటే ఏంది అధ్యక్ష ఇది? బీజేపీ అంటే ఏమనుకుంటారు అధ్యక్ష? మీరు ఈ పాత 10 జిల్లాలు కొత్త 33 జిల్లాలు పరిపాలించినటువంటి మీకే గింత ఉంటే 750 జిల్లాల్ని పరిపాలిస్తున్నాం, మాకింత ఉండాలా? మా అధికారం గురించి మీకు తెలియదా? బీజేపీ గురించి చెడుగా మాట్లాడితే ఏమైందో మీకు తెలియదా? అంత అవమానపరిచే విధంగా ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారంటే ఎట్లా అధ్యక్ష? సాటి సభ్యులని ఆ రకంగా మాట్లాడేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మేము మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని మాట్లాడినప్పుడు ఇంటర్ఫియర్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే నాకు వాళ్ళు అన్నటువంటి మాటలు బాధ అనిపించింది. సీనియర్ సభ్యులు కొత్త సభ్యుల్ని గౌరవించి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలా అధ్యక్ష. ఈరోజు నాకు బాగా జ్వరం వచ్చింది అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నది రైతులకు సంబంధించింది, నాకు విపరీతంగా లేవచ్చు లేక, కానీ ఇటువంటి అవకాశం రాదు. రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, రైతుల బాధలు నాకు కూడా ప్రాక్టికల్గా కొంత తెలుసు కాబట్టి ఈ మాటలు చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే సభకు వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు వ్యవసాయంలో మీకు చాలా అనుభవం ఉన్నది. మీకు ఉన్నటువంటి అనుభవం నాకు తెలిసినంత ఈ క్యాబినెట్లను మీరు సీనియర్ అని అనుకుంటా బహుశా. ఎందుకంటే మీరంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా మర్యాద. బడ్జెట్ రూపకల్పనప్పుడు కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించేటటువంటి ప్రయత్నం చేసి రైతులకు కొంత న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, ఎక్కువసేపు లేవు. ఒకటే నిమిషం ఎందుకు చెప్పాలనిపిస్తుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. మా మాటల్ని వింటే కొంత సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం అవుతాయి, రైతులకు కొంత భరోసా వస్తున్న ఆలోచనతోనే ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తిరిగి ఈ మాట చాలా మొదలు ప్రస్తావించిన మాట మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. వ్యవసాయం చేసేటటువంటి రైతులకు చేన్లకు పోయేటటువంటి తోవలు సార్, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇదొక అంశాన్ని మీరు ప్రత్యేకంగా చేర్చుకోండి. ఎందుకంటే రైతు చేన్లకు, వ్యవసాయం చేసే రైతు చేన్లకు పోవాలంటే రోడ్డు పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం గతంలో చేయడానికి ఎవరైనా కూలీలు నడుచుకుంటూ చేన్లకు వస్తుండే, ఈరోజు కూలీలు నడుచుకుంటూ చేన్లకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆటో పెడితేనో లేదా ఇంకోటి పెడితేనో చేన్లకు వస్తున్నారు. మరి ఆటో పెట్టాలన్న రైతు మిగతా ఎట్లన్నా కానీ కూలీలను చేన్లకు తీసుకుపోవాలంటే వర్షాకాలం రోడ్లు లేకుంటే ఎట్లా పోతాడు అధ్యక్ష? ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో రైతులు ఒకటే అడుగుతున్నారు, మీరు మాకు ఏం చేసినా చేయకున్నా మేము చేన్లకు పోతేందుకు మాకు రోడ్లు వేయాలని రైతులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది రిపీట్ రెండోసారి కూడా చెప్పినా. ఎందుకు చెప్పిన విషయం అంటే మీకు మరీ గుర్తుండాలన్న ఆలోచనతోనే ఈ విషయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. అందుకు ఎవరికి ఎక్కడ కూడా ఎటువంటి కటింగ్లు లేకుండా పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బుని రైతుల ఖాతాల్లో వేసే విధంగా ప్రయత్నం చేయాలని, 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి ప్రత్యేకంగా మీరు భరోసా ఇచ్చి, తక్కువనే ఉన్నారు బిలో 1% ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. మీరే అందరికి ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. అందరికి ఇస్తే బాగుంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళకు గుట్టలకు పుట్టలకు మాత్రం నేను చెప్పా 10 ఎకరాలు 15 ఎకరాలు మీరు అనుకుంటుండొచ్చు, కానీ వ్యవసాయం చేసేటటువంటి రైతులకు అందరికి ఇస్తే బాగుంటుందని. చివరిగా ఒక మాట అధ్యక్ష, ఒకటే మాట అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్ అనే ఊరు. నేను ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా అంటే, వీళ్ళు రైతు బంధు మొదలైన తర్వాత ఆ గ్రామం రూపాయి కూడా రైతు బంధుకు నోచుకోలేదు అధ్యక్ష. వీళ్ళకు ఆ ధరణి వల్ల వీళ్ళ పాస్బుక్లు, వీళ్ళ భూములు వీళ్ళకి ఏవి రాలేదు. రైతులందరికీ పడితే పాపం వీళ్ళు వట్టిన చూసుకుంటా ఏరిండు. నేను అందుకు వీళ్ళకు తరపున ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీరు గతంలో కోల్పోయినటువంటి రైతు బంధు అంతా కూడా వీళ్ళకు పట్టాలు వచ్చిన తర్వాత వీరు సాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు టెక్నికల్గా ఒక ఇన్స్టాల్మెంట్ రైతు ఖాతాలో పడకపోతే తిరిగి ఆ టెక్నికల్ సమస్య పూర్తయిన తర్వాత అది 4 ఏళ్ల కింద ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కావచ్చు, ఈ రోజు ఇచ్చేటటువంటి రైతు భరోసా కావచ్చు, టెక్నికల్గా ఏదన్నా సమస్య ఉంటే తిరిగి రైతు ఖాతాలో వేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.